రాష్ట్రంలో మొత్తం గ్రామాలేని అని ఎవరైనా అడిగితే టక్కున సమాధానం చెప్పాలంటే తప్పక ఆన్లైన్ను ఆశ్రయించాల్సిందే. వాటిలో ఎక్కువ జనాభా ఉన్న ఊరేది, అతి తక్కువ మంది ఏ పల్లెల్లో నివసిస్తారు వంటి ప్రశ్నలకు గూగుల్లోనూ జవాబు దొరకటం కష్టమే. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టే విధంగా గుంటూరుకు చెందిన పెద్ది సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ పల్లెలు, పట్టణాలు, జనాభా పేరిట ఓ పుస్తకాన్ని తీసుకొచ్చారు. గ్రామాల వివరాలతో పాటు మరెన్నో ఆసక్తికర అంశాలను ఆ పుస్తకాల్లో పొందుపరిచారు. గుంటూరుకు చెందిన పెద్ది సాంబశివరావు గతంలో కుష్ఠవ్యాధి నివారణ విభాగంలో పనిచేశారు. జిల్లా స్థాయి అధికారి హోదాలో 2001లో ఉద్యోగ విరమణ చేశారు. అప్పటి నుంచి ఖాళీగా ఉండకుండా చిన్నారులు, యువతకు ఉపయుక్తంగా ఉండేలా సూక్తులు, సామెతలు, వ్యక్తిత్వ వికాస రచనలు చేశారు. 20కి పైగా భాషా నిఘంటువులు, విషయ నిఘంటువులను రూపొందించారు. ఇదే క్రమంలో ఇప్పుడు రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల వివరాలతో ఓ పుస్తకాన్ని తీసుకొచ్చారు. దాదాపు 500 పేజీల పుస్తకంలో రాష్ట్రంలోని ప్రతి ఊరికి సంబంధించిన వివరాలను పొందుపరిచారు. తెలుగు అక్షర క్రమంలో ఊర్ల పేర్లను ముద్రించారు. మొత్తం 13,891 గ్రామాల వివరాలను పుస్తకంలో పొందుపరిచారు. గ్రామం ఏ మండలం, ఏ జిల్లా పరిధిలో వస్తుందనే సమాచారంతో పాటు అక్కడ నివసించే జనాభా, ఇళ్ల సంఖ్య, గ్రామ విస్తీర్ణం వంటి వివరాలను అచ్చువేయించారు. తనకొచ్చిన ఆలోచనను బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన తమ ఫౌండేషన్ తరపున ప్రచురించడంతో పుస్తకం అందుబాటులోకి వచ్చింది. ఎందుకో ఒక రోజు అనిపించింది, ఇన్ని గ్రామాలు ఎన్ని ఉన్నాయంటే నేను జవాబు చెప్పలేను. అక్కడ విడివిడిగా నెట్లో ఏ జిల్లాకు ఆ జిల్లా ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి ఒక చోటగా వేస్తే ఎందుకు బాగుండదు? మన తెలుగులో పిల్లలు చదవటానికి ఇవాళ తెలుగు అని చూస్తే దాదాపు 14,000 కొంచెం తక్కువగా గ్రామాలు ఉన్నాయి. ఒక్కసారిగా ఇవన్నీ అందరికీ అందుబాటులో ఉంటే ఎవరైనా చూడదలుచుకుంటే చూడటానికి వీలుగా అంటే ట్రాన్స్లేషన్ చేయాలి మనం. ఈ ఆలోచనని బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారికి చెప్పాను, ఇట్లా ఈ బుక్ వేస్తున్నామండి అని. చాలా మంచి ఆలోచన. ఎక్కడ ఏ పుస్తకంలో కూడా ఇంతవరకు తెలుగు గ్రామాలన్నిటి పుస్తకం లేదు. ఇది ఒక రికార్డ్ లాగా, మాన్యుమెంట్ లాగా ఉంటుంది. అన్ని లైబ్రరీల్లో కూడా దీన్ని పెట్టాలి, తప్పకుండా మీరు వెళ్ళండి అని చెప్పారు. పెద్ది సాంబశివరావు పుస్తకంలో అనేక ఆసక్తికర విషయాలను చేర్చారు. గుంటూరు జిల్లాలో దద్దనాలపాడు, పానుగంటి, తమ్మిడిపల్లి, కొమ్మమూరు, శ్రీకాకుళం జిల్లా పొడపదర, అనంతపురం జిల్లా బన్నూరు వంటి కొన్ని గ్రామాల పేర్లు కేవలం రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే ఉన్నాయి. జనావాసం లేక ఆ ఊర్లు అంతరించిపోయాయి. 1000 లోపు జనాభా ఉన్న ఊళ్ళు, 20,000 కన్నా ఎక్కువ మంది జనాభా ఉన్న గ్రామాలు, 10 లోపు ఇళ్లు, కేవలం 6 మందే నివసిస్తోన్న ఊరు, ఇలాంటి వివరాలన్నీ పొందుపరిచారు. పాత పుస్తకాలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురావడం, వాటిని ఆడియో రూపంలోకి మార్చడం ద్వారా నేటి తరానికి వాటిని చేరువ చేసేందుకు ఈ పెద్ద ఆయన కృషి చేస్తున్నారు. త్వరలో మేధోమథనం అనే అంతర్జాల మ్యాగజైన్ తెస్తున్నట్లు తెలిపారు.